Yeah.
నీలమేఘశ్యామ నీరు తండ్రిని మాకు నీలమేఘశ్యామ నీరు తండ్రిని మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి కమలవాసిని మమ్ము కన్న తల్లి లక్ష్మీనారాయణ మనకు ఏమవుతారో ఈ మధ్యలో చెప్పారు నీలమేఘశ్యామ నీరు తండ్రిని మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి ఈ జగత్తుకి తల్లి అయినటువంటి జగన్మాత మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిన పరమపవిత్రమైన పాల్గొన శుద్ధ పౌర్ణమి రాజలక్ష్మీ సమేతుడైన లక్ష్మీకాంత స్వామి వారి యొక్క కీర్తనయాన మహోత్సవాన్ని చేస్తూ ఉన్నాం. ఆకాశంలోకి చూస్తే పూర్ణమి నాటి చంద్రుడు షోడశకళా పరిపూర్ణుడిగా పరిపూర్ణంగా భాషిస్తూ ఉన్నారు. తిరుమల 4 మాడల మిత్రులు చక్కగా ఈ పూర్ణమి నాటి రాత్రి గరుడోత్సవం అయ్యప్ప స్వామి శంకర చక్ర గడివల్ల హస్తుడైనటువంటి స్వామి చక్కగా గరుడోత్సవం జరుగుతున్నటువంటి శుభకర సన్నివేశంలో అత్యంత వైభవంగా గురు దేవస్థానాలు ఆగమ పాఠశాల గురువు గారు సుదర్శన నారసింహ హైక్య ఉపాసకులు శ్రీమాన్ శ్రీరాచార్య స్వామి వారి యొక్క బ్రహ్మత్మలు శ్రీమాన్ రామాచార్య స్వామి వారి యొక్క యాజ్ఞిక పర్యవేక్షణలో ఈ వైభవంగా కార్యక్రమం జరుగుతుంటే మంగళోచ్చారణ మంగళవాయిద్యాలు విద్యుత్ దీపాలంకరణలు ఈ వైభవం చూస్తుంటే కావల్లో ఉన్నామా త్రిశాలలో ఉన్నామా అనేటువంటి ఒక క్షణము శాంతి గురవుతున్నాం. అలాంటి దివ్యమైనటువంటి కీర్తనయాన మహోత్సవంలో ముందుగా విశ్వేశ్వరుల వారి ఆరాధన జరిగింది. వైఖానస భగవత్శాస్త్రంగా జరుగుతున్న త్రయాత్మిక దీక్షణ 3వ రోజు సాయంత్రం శాంతియాన మహోత్సవాలు చేస్తూ ఉన్నాం. ముందుగా విశ్వేశ్వరుడు స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షుడు విశ్వేశ్వరుడు విశ్వసేనంతమాశ్రయే సూత్రవతీయ సమేతుడైనటువంటి విశ్వేశ్వర స్వామి వారు తిరుమల 4 మాడలు కూడా సేనాపతి ఉత్సవం అంటారు. బ్రహ్మోత్సవాల్లో కూడా ముందుగా విశ్వేశ్వరుడు వారు విశ్వమంతా కూడా తన సేనలను నింపినటువంటి వారు విశ్వేశ్వరుడు వారు సూత్రవతి క్రియా సమేతుడు శ్రేయాంసి గురు విఘ్నాన్ని అన్నారు. ఒక శుభకార్య ప్రారంభం చేస్తే ఎన్నో ఆటంకాలు విఘ్నములు విఘ్నాంధకార సూర్యాయ విశ్వసేనాయతే నమః విఘ్నములు ఆటంకములు చీకట్లకు సూర్య భగవానుడు లాంటి వాడు విశ్వేశ్వరుడు వారు. సూర్య భగవానుడు రాగానే చక్కగా సూర్యోదయం కాగానే చీకట్లన్నీ ఏ విధంగా మధుమాయిపోతాయో విశ్వేశ్వరుడు వారి ఆరాధన చేస్తే సమస్తమైనటువంటి ఆటంకములు తొలగిపోతాయి. అలాగే విశేషంగా శుద్ధి పుణ్యాహవాచనాన్ని నిర్వహించారు. శ్యామ్యంతు ఘోరాని శ్యామ్యంతు పాపాని శ్యామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం శుభాని అంటూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి అంటూ వరుణ కలశ పూజ చేసి ఆ పవిత్రములైనటువంటి వేద పారాయణ చేత ప్రీతమైన జలమును మన అందరూ మీద ప్రోత్సహం చేశారు. తెలిసి తెలియక వచ్చేటువంటి సమస్తమైన అసోతుల నుంచి కూడా విముక్తి ఆ పవిత్రమైన జలము ఆ గర్భంలో జరుగుతూ ఉంటే మనల్ని ఆవరించి ఉన్నటువంటి ఆసురీ శక్తులు అయ్యా గట్టిగా ఒకసారి Sami. Thank you.
సంతానం గృహయోగం వాహనయోగం లక్ష్యతే సర్వాన్ ఆయతి లక్ష్మి అన్నారు. తద్వక్షస్థల నిత్యవాసరసికా నారాయణ యొక్క హృదయసీమలో అమ్మ ఉంటుందన్నారు. అసలు ఎంతమంది ఉన్నారు మహాలక్ష్ములు లెక్క వేశారు. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా సూక్తంలో 6 లక్ష్ములను గురించి చెప్పారు. అయితే మనకు లోకంలో వ్యవహారంలో అష్టలక్ష్ముల యొక్క ప్రసిద్ధి కనబడుతుంది. ఆదిలక్ష్మి ధాన్యం అనుగ్రహించే లక్ష్మి, ధాన్యలక్ష్మి, చక్కగా ధైర్యం కావాలంటే ఆ ధైర్యలక్ష్మి అన్నారు. గజలక్ష్మి, అలాగే సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఈ విధంగా అష్టలక్ష్ముల యొక్క స్వరూపం చెప్పారు. ఏమంటే శ్రీ సూక్తంలో 6 లక్ష్ముల గురించి చెప్పారు. లోకంలో అష్టలక్ష్ములు 8 మంది అని చెప్పారు. ఏది సత్యం అండి అంటే మన వారన్నారు లక్ష్మి అనంత స్వరూపములలో ఉన్నది. కేవలం లక్ష్మి అంటే కరెన్సీ నోట్లు, బంగారు బిస్కెట్లు, వెండి తట్టలు కాదండి. మన శాస్త్రంలో ఏం చెప్పారంటే ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనస్మృతే ధనమగ్ని ధనం వాయువు. ఏమంటే వాయువు లక్ష్మీ స్వరూపం ఎలా తెలుసుకుంటామండి? మన కరోనా మహమ్మారిలో చూసా చక్కగా వాయువుని తీర్చగలుగుతున్నటువంటి మనం ధనవంతులమైన ఈశాన ప్రాణద ప్రాణం శాస్త్రనామంలో చెప్పారు. ప్రాణం దదానికి ప్రాణద ప్రాణస్వరూపుడు ఆయన. ఈశాన ప్రాణద ప్రాణో ధనం వాయు. కాసేపు కలిగిపోతూ ఉక్కిరైపోతున్నాని ఆ యొక్క చెమటలకు ఉష్ణానికి వేడికి ధనం వాయు. ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా చక్కగా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసము చక్కగా పెంచగలుగుతున్నానే ఇది నీకు ధనమే రాబోతున్నారు. చక్కని ఆరోగ్యం, చక్కగా ఆకలి కావడం, తినది అడగడం, కంటి నిండా నిద్రపోవడం, ప్రశాంత చిత్తంగా ఈ లోకంలో ప్రతిదాన్ని కూడా మనం ఆస్వాదించగలిగాం. చూడండి చక్కగా మన నాన్నగారికి తరుణాలు కనిపిస్తూ ఉన్నాయి, ఒకవైపు యజ్ఞ వాటికి కనిపిస్తూ ఉన్నది. ప్రతిదాన్ని ఒక చిన్న పిల్లవాడి కోసి నవ్వులు కూడా మనం ఆనందిస్తున్నాం. ఒక వికసించినటువంటి పుష్పాన్ని చూస్తున్నాం. ఎంత చక్కగా చేశారు అమ్మలు, చక్కగా ఎప్పుడైనా ప్రతిదాన్ని గమనించి ఆనందించగలిగేటువంటి నిదానత్వం, నెమ్మదితనం ఇవన్నీ లక్ష్ములే అన్నారు. ఆరోగ్యం ఒక లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి అన్నారు. ఏమంటే ఆరోగ్య లక్ష్మి ఇందాక చెప్పిన 6-8లో లేదు కదా. లక్ష్మి ఎన్ని స్వరూపములు, అనంత లక్ష్మి అన్నారు. మనం అనంత పద్మనాభ స్వామి వారిని సేవించినట్లుగా ఆ మహాలక్ష్మీదేవి నీకు రాజ్య ప్రాప్తి కావాలన్నప్పుడు రాజ్యలక్ష్మి అయింది. చక్కగా వివాహం చేసుకున్నాం, మన ఇంట్లో బాబో అడయాడాలి అనుకున్నప్పుడు ఆమె సంతాన లక్ష్మి అయింది. ఒక పరీక్షకి వెళ్తున్నావు, నువ్వు ఆ పరీక్షగా ఆ నీటి పరీక్ష ఎదుర్కోవాలి, ఒక ఈ పరీక్ష ఎదుర్కోవాలి, పిల్లవాడి ధైర్య లక్ష్మి. ఆ యొక్క శక్తి ఆ అమ్మాయి అనేక రూపంలో కనిపిస్తున్నదన్నారు. అనంత లక్ష్మి ఆ తల్లి అనంతమైనటువంటి స్వరూపంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది తల్లి. అయితే చిన్నప్పటి నుంచి కూడా మనము ఆ తల్లిని సేవిస్తూ ఉంటాం. పెద్ద బాల శిక్షలు మహాలక్ష్మి వచ్చే పనులు, మహాలక్ష్మి పోయే పనులు కూడా చిన్నప్పుడే చదువుకుంటారు. ఏ ఇంట పరిశుభ్రతగా నిత్యం ఆచార శుద్ధిగా ఉంటుందో ఆ ఇంట మహాలక్ష్మి వస్తుంది. ఏ ఇంట ఎక్కడైతే ఆ వాడినటువంటి వస్తువులు, మలిన వస్త్రాలు కుర్చీలలో కలుపులకి అన్ని చోట్ల వేలాడుతూ ఉంటాయో, ఎక్కడ కనీసం భోజనం చేసినా శుద్ధి పెట్టుకోరో, ఎక్కడ అంతమంగళంగా ఉండేటువంటి చోట మహాలక్ష్మీదేవి ఉండదు అన్నారు. చక్కగా ఆ వాక్యంలో ముగ్గు వేసినటువంటి చోట మహాలక్ష్మీదేవి వస్తుందన్నారు. ఉభయ సంధ్యలో దీపారాధన జరిగేటువంటి ఇంట, శుచి శుభ్రత నిలయాడేటువంటి ఇంట, ఉభయ సంధ్యలో నిద్రపోతే మన వాళ్ళు చెప్తాడు జ్వరంతో ఉన్నారు నాన్న, దీపాలు పెట్టే వేళ అయింది, లైట్లు ఎప్పుడు దీపాలు కూడా ఏం చేస్తున్నాను, కాసేపు కూర్చోమా మళ్ళా పడుతుంది. అలాంటి సంప్రదాయం ఉభయ సంధ్యలలో మనము నిద్రించరాదు అనేటువంటి సంప్రదాయం గురువు గారు చక్కగా. ఇప్పుడు విశేషంగా భక్త సంకల్పం సమస్తమైనటువంటి భక్తులు, ఆస్తి మహాజనులు, కళ్యాణ ఉభయదారులు, అమ్మవారి అటువైపు ఉన్నటువంటి
ఆ భక్తజనులు కూడా అందరూ కూడా చక్కగా ఆ యొక్క ముద్రతోటి సంకల్ప ముద్ర అంటారు గురువు గారు చెప్తూ ఉన్నారు. దాన్ని చక్కగా మనం పలుకుతాం. भरतवर्षे भरतखंडे मेरोः दक्षिण दिग्भागे श्री वेंकटनिवास उत्तर दिग्भागे मध्य प्रदेश भगवते भागवता सन्निधौ अस्मिन्
एम्बेरुमाळ नामदेस्य पद्मावती नामदेस्य नरसिंहमती नामदेस्य लता नामदेस्य यद्वीर नामदेस्य वेदश्री नामदेस्य
Bye.
Thank you.
భగవంతుని కనపడకుండా నారాయణుని ఆశ్రయించి ఉంటుందా తల్లి? ఒక వెలుగున్నదంటే ఒక దీప జ్యోతి వెలుగుంది, మనం వెలుగు దగ్గరికి వెళ్ళి చదువుకుంటున్నాం. వెలుగు అమ్మ అయితే మనం చదువుకోవడానికి ఒక దీపాన్ని వెలిగించాం. అక్కడ ఆ వెలుగు దగ్గరికి మనం వెళ్ళాం. మనమంతా అమ్మను ఆశ్రయించాం. అమ్మ నారాయణుని ఆశ్రయించింది. ఆ దీప జ్యోతి నారాయణుడైతే, ఆ దీపపు వెలుగు అమ్మ అయితే, ఆ వెలుగుని ఆశ్రయించినటువంటి వాళ్ళం మనమంతా కూడా. అలక్ష్మీర్మే నశ్యతాంద్రునే శ్రీ సూక్తంలో చెప్పుకుంటున్నాం. నాలోని అలక్ష్మి తొలగిపోవాలి. ఆ జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతూ ఉంటే అందంగా ఉంటుందని ఒక కలిసి చమత్కారం చెప్తారు. మా మహాలక్ష్మి ఇంట్లో వస్తూ ఉంటే అందంగా ఉంటావమ్మా, జ్యేష్ఠాదేవి నీవు వారి అక్కయ్య నీవు వెళ్ళిపోతూ ఉంటే ఆనందంగా ఉంటున్నావు. ఒకసారి వారిద్దరికి సంవాదం జరిగింది. ధర్మరాజు వారిని ఆశ్రయించాలి, పట్టాలి అని చెప్పి జ్యేష్ఠాదేవి వస్తుంది. మహాలక్ష్మీదేవి నీవు విడిచిపో, నేను పట్టుకుంటాను ధర్మరాజును అంటూ వాళ్ళకి చమత్కారం చెప్తారు. ఆది విరచిన జలము అడగే రాజు, ఈ ధర్మానందరుని వీడలేను. ఒకటి స్నానం చేయగా మిగిలిపోయిన నీళ్ళు మనం పోసుకోకూడదు. అయ్యా నీళ్ళ కరువు ఉందంటే వాటిని మొక్కలకు పోసి మరలా తొలచి నీవు చక్కగా స్నానం చేయాలన్నారు. కట్టి విరచిన బట్ట కట్టడే రాజు, ఈ ధర్మానందరుని వీడలేను. జ్యేష్ఠాదేవికి మహాలక్ష్మీదేవికి సంవాదంగా పెద్దలు చెప్తారు సంప్రదాయంలో. ఒకడు స్నానం చేసిపోయిన మిగిలిన నీటితో నువ్వు పోసుకోకూడదు. ఒకడు వస్త్రాన్ని అదే వస్త్రం 15 రోజులు కట్టడం కాకుండా రోజు ఉతికిన వస్త్రం ధరించేటువంటి వారికి మహాలక్ష్మి ఐరన్ ఛార్జీలు బాగా పెరిగే, నువ్వేదో వైద్యాలను చూస్తూ ఉంటే అలా అని కాదండి. చక్కగా ఉతికినటువంటి వస్త్రంలో ధరించమన్నాడు. అలికి విరచిన గడప దాగలే రాజు, ఈ ధర్మానందరుని వీడలేను. ముగ్గు పెట్టిన తర్వాత ఇంట్లో తెల్లవారుజామున బయలుదేరుతున్నారు. వాటిలో కాసి నీళ్ళు దొరికినా ఒక చిన్న 2 గీతలు చిన్న ముగ్గు అయినా వేసి మనం వెళ్ళడం ఇది సంప్రదాయం అన్నాడు. అలాగే వాల్చిన రోకలే దాటలే రాజు, ఆ రోకలి వాల్చారు, ఆ తట్టుకుని బయట తలకాయ పోతుంది. అలాగే ఇంట ముగ్గు లేక నడవడే రాజు, ముగ్గు ఉంటారు. సామీద చందనం అలదడే రాజు, సాత్య. విశేషంగా ఆ మహాలక్ష్మీదేవి ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రంలో చెప్పారు. మా శరీరం కలత్రించి అమ్మ నా దేహాన్ని విడిచిపెట్టకు, నా కలత్రం భార్యని గృహమును ఇలా విడిచిపెట్టి ఆ అమ్మ యొక్క వైభవాన్ని స్మరిస్తూ ఇప్పుడు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంలో మహాసంకల్ప పారాయణం జరుగుతుంది. ఈ మహాసంకల్పంలో ఏం చెప్పారయ్యా అంటే, భౌగోళికంగా మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, ఈ రోజు తిథి వార నక్షత్ర యోగ కర్మములు ఏమిటి, ఈ పరమ పవిత్రమైన పుణ్యభూమి కర్మభూమి తపోభూమి అయినటువంటి భారతదేశాన్ని ఎంతమంది మహారాజులు పరిపాలన చేశారు, ఎన్ని పుణ్య నదులు జీవనదులు ప్రవహిస్తూ ఉన్నాయి, ఈ పరంపరంతా చెప్పి ఇలాంటి ఏం చేస్తున్నారు మన పిల్లల్ని పితృదేవతలు చూస్తుంటారు. బాగుల శుద్ధ పౌర్ణమి ఏం చేస్తున్నారు, మనం ఇచ్చిన ఆస్తులు పాస్తులను చూసుకోవడానికి చక్కగా ప్రయాణ దేశంలో మఠం వేసుకొని కూర్చొని లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని సేవిస్తున్నారయ్యా అంటే మనలాంటి వారిని చూచి నృత్యం పితృదేవతలు చక్కగా నాట్యం చేస్తూ ఉంటారట. అలాంటి దివ్యమైనటువంటి మహాసంకల్పం గురువుగారి యొక్క ఆ కంఠంలో మనం చక్కగా శ్రవణం చేద్దాం. శ్రవణమాత్రం చేతనే సర్వశుభాలను ప్రాప్తింపజేసేటువంటి మహాసంకల్ప పారాయణం. ఇందిరారమణ గోవింద, మాతృయమణ గోవింద. మహాపురుషస్య శ్రీమతాదినారాయణస్య అచింత్య పరిమితస్య ప్రియమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే అభ్యేదోపాయమాకాశాంకారనాదవ్యక్తాద్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీధరాకోల్మానందాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అకల వికల సుకల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామోత్సవాగే